తెలంగాణలో అక్కడ అధికార పార్టీ ఇన్నాళ్ళు నివ్వురుగప్పిన నిప్పులా ఉంది. ఇప్పుడు సడన్గా ఆ రచ్చ లావా మాదిరి పొంగి రోడ్డు మీదకి వచ్చిందట. కలెక్టరేట్ సాక్షిగా సొంత పార్టీ నేతలపై మరో వర్గం ధర్నాకు దిగడం పొలిటికల్గా చర్చనీయాంశం అవుతోంది. ఇంతకీ ఈ స్థాయిలో వర్గపోరు భగ్గుమండడానికి అసలు కారణం ఏంటి? బాన్సువాడ కాంగ్రెస్ లో భగభగలు, పోచారం వర్సెస్ ఏనుగు. నాటి గురు శిష్యులు ఇప్పుడు శత్రువులయ్యారా? బాన్సువాడ నియోజకవర్గంలో ప్రస్తుత పొలిటికల్ సిచ్యువేషన్ భగభగా మండుతోంది. మరి ముఖ్యంగా అధికార కాంగ్రెస్ లో ఎమ్మెల్యే పోచారం శ్రీనివాసరెడ్డి వర్సెస్ మాజీ ఎమ్మెల్యే ఏనుగు రవీందర్ రెడ్డి అన్నట్టుగా తయారైంది పరిస్థితి. వాస్తవానికి బీఆర్ఎస్ లో ఉన్నప్పుడు గురు శిష్యుల మాదిరిగా మెలిగిన ఇద్దరు నేతలు ఇప్పుడు కాంగ్రెస్ లో మాత్రం సఖ్యతతో సాగలేకపోతున్నారు. నియోజకవర్గంపై పెత్తనం విషయంలో పేచీయే ఈ పరిస్థితికి కారణమని తెలుస్తోంది. నిజానికి ఇక్కడ కాంగ్రెస్ కు వీళ్ళిద్దరూ కూడా వలస నేతలే. బీఆర్ఎస్ నుంచి బీజేపీలోకి, అట్నుంచి ఎన్నికల ముందు కాంగ్రెస్ లో చేరారు రవీందర్ రెడ్డి. ఎల్లారెడ్డికి చెందిన ఆయన బాన్సువాడ నుంచి కాంగ్రెస్ టికెట్ పై బరిలో నిలిచి బీఆర్ఎస్ అభ్యర్థి పోచారం శ్రీనివాసరెడ్డి చేతిలో ఓడిపోయారు. ఓడినా ప్రభుత్వం తమదే కాబట్టి ఇన్ఛార్జిగా ఇలాయించొచ్చని భావించారు ఏనుగు. కానీ ఎన్నికల తర్వాత శ్రీనివాసరెడ్డి బీఆర్ఎస్ ను వదిలిపెట్టి కాంగ్రెస్ లోకి రావడంతో రవీందర్ రెడ్డి ఆశలు గల్లంతయ్యాయి. అధికార పార్టీలో ఇద్దరు నేతల మధ్య వార్ మొదలైంది. నియోజకవర్గంలో ఎమ్మెల్యే లేని చోట ఇన్ఛార్జే ఫైనల్. కానీ ఇక్కడ ఎమ్మెల్యే పోచారం పార్టీలోకి వచ్చారు కాబట్టి ఇక్కడ ఆయనే ఫైనల్ అని పార్టీ పెద్దలు కూడా తేల్చి చెప్పేశారు. అంతేకాదు నాన్ లోకల్ వెళ్లిపోవాలంటూ పోచారం సైతం రవీందర్ రెడ్డిని టార్గెట్ చేస్తూ తరచూ వ్యాఖ్యలు చేస్తున్నారు. దీంతో నివురుగప్పిన నిప్పులా మారింది బాన్సువాడ కాంగ్రెస్ పరిస్థితి. తాజాగా పోచారం శ్రీనివాసరెడ్డికి వ్యతిరేకంగా పాత కాంగ్రెస్ నేతలు కలెక్టరేట్ దగ్గర నిరసన చేపట్టడం చర్చనీయాంశంగా మారింది. పోచారం తమను వేధిస్తున్నారంటూ వారంతా ఆరోపణలు గుప్పించడం పొలిటికల్ గా కలకలం రేపుతోంది. నిబంధనలకు విరుద్ధంగా తన అనుచరులకు కేటాయించిన కాంట్రాక్టులపై విచారణ చేపట్టాలంటూ డిమాండ్ చేశారు. పోచారం పద్ధతి మార్చుకోకుంటే ఢిల్లీ వెళ్లి సోనియాను కలుస్తామని కూడా నేతలు హెచ్చరించారు. 9 మండలాలకు చెందిన కాంగ్రెస్ కార్యకర్తలు ఈ నిరసనలో పాల్గొనడం స్థానిక పార్టీలో కల్లోలం పుట్టిస్తోంది. మొత్తానికి బాన్సువాడ కాంగ్రెస్ కొత్త పాతగా విడిపోయినట్టు స్పష్టమవుతోంది. బీఆర్ఎస్ నుంచి వచ్చిన పోచారం తన అనుచరులకే మద్దతిస్తున్నారని రవీందర్ రెడ్డి వర్గం ఆరోపిస్తుంటే కావాలనే నిరాధార ఆరోపణలు చేస్తున్నారని ఎమ్మెల్యే అనుచరులు కొట్టిపారేస్తున్నారు. ఇప్పటికే పలుసార్లు పార్టీ పెద్దలు నచ్చజెప్పినా తీరుమారని బాన్సువాడ కాంగ్రెస్ నేతలు ఈ గొడవను ఎక్కడి దాకా తీసుకెళ్తారో చూడాలి.